నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పటివరకు చూస్తున్నట్టయితే వైసీపీ నుంచి వెళ్ళి చాలామంది సీట్లు జరగడం జరిగింది, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బయటకు రావడం జరిగింది. అయితే ఈ రోజు జరుగుతున్న గుడివాడ సభలో, చంద్రబాబు సభలో అయితే చాలామంది వైసీపీ నేతలు కనిపించబోతున్నారనే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఇది ఎందుకు ఈ ఎంపీలు కూడా బయటకు వచ్చేస్తున్నారు, వీళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు సభకి వీళ్ళు హాజరు అవ్వడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలామంది వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు తాజాగా మనం వింటున్నది ఏంటంటే ఈరోజు జరగబోయే గుడివాడలో జరిగే చంద్రబాబు సభకి ఒక నలుగురు వైసీపీ మంత్రులు వస్తున్నట్టు, హాజరవుతున్నట్టు తెలుస్తుంది. అసలు దీన్ని ఎలా చూడాలి సార్? అసలు ఎన్టీఆర్ వర్ధంతి ఒక చారిత్రక దినం, ఒక చారిత్రక పురుషుడు. ప్రజలకు దూరమైనటువంటి ఈ రోజున ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఆయన విగ్రహానికి దగ్గర నివాళులు అర్పించటం, అన్నదానాలు చేయటం, రక్తదానాలు చేయటం గత 28 ఏళ్ళుగా జరుగుతుంది. ఇదేంటంటే ఎన్టీఆర్ జయంతి ఒకటి, ఎన్టీఆర్ వర్ధంతి ఒకటి. ప్రతి తెలుగువాడికి, ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు, ప్రతి ఎన్టీఆర్ అభిమానికి ఒక ముఖ్యమైనటువంటి గ్రాటిట్యూడ్. జాతికి ఆయన ఇంత చేశాడు, ఈ రాష్ట్రానికి ఇంత చేశాడు అనేటటువంటి ఒక కృతజ్ఞతా భావంతో ఎన్టీఆర్ ముందు మోకరిల్లుతారు, ఆయనకి నివాళులు అర్పిస్తారు. అలాంటిది ఈరోజే గుడివాడలో ఇంత టెన్షన్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయటానికి వెళ్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల మీద లాఠీ చార్జీలు. అంటే ఆ విగ్రహం ఎవరిది? వాళ్ళ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిది, చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ విగ్రహం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన. ప్రతి తెలుగుదేశం కార్యకర్త యొక్క జన్మ హక్కు ఏది? ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయటము, నివాళులు అర్పించటం. టీడీపీ కార్యకర్తలపై ఎన్టీఆర్ వర్ధంతి రోజు లాఠీ చార్జీ చేయించడం అనేది అది ఇక సైకోల్ చేసే పనే. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వస్తుంది రేపొద్దున, లేకపోతే ఆయన జయంతి వస్తుంది. ప్రతి వైసీపీ కార్యకర్త, ప్రతి రాజశేఖర్ రెడ్డి అభిమాని నివాళులు అర్పిస్తారు, ఆయనకి దండలు వేస్తారు ఆ విగ్రహాలకు. లేకపోతే అన్నదానాలు వాళ్ళు కూడా చేసుకోవచ్చు, రక్తదానాలు చేసుకోవచ్చు. ఇది వాళ్ళ యొక్క అభిమానం. దాన్ని అడ్డం పడే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ప్రభుత్వానికి ఎవరిచ్చారు? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారు? ఈ కొడాలి నానికి ఎవరిచ్చారు? కొడాలి నాని తెలుగుదేశం పార్టీకి విభేదించి బయటకు వెళ్ళిపోయాడు. ఆయనకి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు పసుపు జెండా ఆయన దించేశాడు. మరి పసుపు జెండాకి ఎలా అడ్డం పడతాడు? ఇప్పుడు మీది బులుగు జెండా. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలు అమలు చేయండి. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల అమలులో కొడాలి నాని జోక్యం ఏంటి? కొడాలి నాని అడ్డంకులు సృష్టించడం ఏంటి? అది తప్పు కదా. ఇప్పుడు గుడివాడ అనేది ఒక చారిత్రాత్మకమైన పట్టణం, ఒక గొప్ప మహనీయుడు అక్కడ నడయాడిన చోటు. ఏది? నిమ్మకూరు ఆయన జన్మస్థలం. వీళ్ళందరికీ అదొక పుణ్యక్షేత్రం, అందరూ అక్కడికి వెళ్తారు. అదొక టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుతారు, సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు ఉన్నాడు, గుడివాడలో ఆయన కాలేజీ పెట్టాడు, ఏఎన్ఆర్ కాలేజీ అని. అనేక మంది అక్కడ చదువుకుని వాళ్ళ వస్తున్నారు. అలాంటి గుడివాడకి ఇవాళ రౌడీవాడ అనే పేరు తెచ్చాడు ఈ గుడివాడ రౌడీ. ఎవరు? కొడాలి నాని. ఏదో సినిమాలో మనం చూస్తుంటాము, అరే గుడివాడ రౌడీ అని ఏదో అంటుంటారు. అంటే ఒక విలన్ ఇవాళ గుడివాడని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేస్తున్నాడు, కళంకంగా మారాడు ఆ ప్రాంతానికి. ఎవరు? కొడాలి నాని. ఇంత టెన్షన్ క్రియేట్ చేయటం ఏంటి? అది కూడా ఎన్నికల ముందు వర్ధంతిలో. ఇంతకుముందు వర్ధంతులు జరగలేదా? గత 4 ఏళ్ళ ఎన్టీఆర్ వర్ధంతులప్పుడు ఈయన ఇలా ఎందుకు చేయలేదు? పోటీ ర్యాలీలు పెడతాడు, రెచ్చగొడతాడు, ఫ్లెక్సీలు పెడతారు, పోటీ ఫ్లెక్సీలు. ఎందుకు ఈ కవ్వింపు చర్యలు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి వర్ధంతి నాడు తెలుగుదేశం వాళ్ళు ఫ్లెక్సీలు పెడుతున్నారా? తెలుగుదేశం వాళ్ళు కవ్విస్తున్నారా? ఎవరిది వాళ్ళ రాజకీయం. తెలుగుదేశం రాజకీయం తెలుగుదేశం చేసుకుంటుంది.
వైసీపీ రాజకీయం మీరు చేసుకోండి. నిజంగా కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధత ఉంటే అతను ఏం చేయాలి? రాజశేఖర రెడ్డి జయంతి చేసుకో, వర్ధంతి చేసుకో. తగుదునమ్మా అని చెప్పి ఎన్టీఆర్ వర్ధంతికి వచ్చి ఇక్కడ గబ్బు పట్టించడం అంటే ఏంటి? కేవలం పార్టీని గబ్బు పట్టించడమే అతని లక్ష్యం అన్నమాట. ఇంత టెన్షన్ నువ్వు అక్కడ క్రియేట్ చేస్తున్నావంటే ఎవరిని భయపెడదామని? మహనీయులు పుట్టినటువంటి జిల్లా ఏది? కృష్ణా జిల్లా. విశ్వనాథ సత్యనారాయణ, ఎన్టీ రామారావు, కాకాని వెంకటరత్నం, ఇలాంటి ఉద్దండాలు పుట్టినటువంటి జిల్లాలో ఇలాంటి సైంధవుడు వచ్చాడంటే, సైంధవుడి కథ తెలుసా? సైంధవ అనే సినిమా వచ్చిందా? అవును సార్. సైంధవుడిగా మారాడు కొడాలి నాని వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పాలిట. ఏమయ్యాడు చివరికి చరిత్రలో సైంధవుడు? అర్జునుడి చేతిలో హతమైపోయాడు. ఇప్పుడు ఏంటంటే జరిగేది అదే. ఎప్పుడూ కూడా అధర్మం అనేది నిలబడదు, అధర్మం పైన ధర్మానిదే విజయం అన్నమాట. తాత్కాలికంగా సైంధవుడిది పైచేయి అయినా, అభిమన్యుణ్ణి మరణానికి కారణమైన, చివరికి మాత్రం సైంధవుడి మరణం తథ్యమైంది. ఇప్పుడు ఇతను గుడివాడ సైంధవుడిగా మారాడు అన్నమాట కొడాలి నాని. ముగింపు మామూలుగానే ఉంటుంది రాజకీయంగా. ఇక మళ్ళా కొడాలి నాని రేపటి ఎన్నికల తర్వాత కనపడ్డు. రేపు పొద్దున మళ్ళీ తెలుగుదేశం జనసేన గెలుస్తుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు ఇక్కడ కొడాలి నాని ఎక్కడుంటాడు? ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోతాడా? ఇది కాదు కదా. నీకు ఇచ్చింది అధికారం, నిన్ను గెలిపించింది గుడివాడ. దీనికోసమా? గుడివాడకు నువ్వేం చేశావు? అక్కినేని నాగేశ్వరరావు కాలేజీ కట్టాడు, గుడివాడ ముద్దు బిడ్డగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్టీ రామారావు గుడివాడలో పెద్ద పెద్ద స్టేడియంలు కట్టించాడు, రోడ్లు వేయించాడు. మొత్తం ఆ ప్రాంతాన్నంతా కూడా ఎన్టీఆర్ వాడగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఇతను ఇన్నేళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ ఇన్ని టర్మ్స్ చేస్తూ కొడాలి నాని గుడివాడకి చేసింది ఏంటి? ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు? క్యాసినో పెట్టడమా? గ్యాంబ్లింగ్ ఏంటి? అందర్ బాహర్, మూడు ముక్కలాట. గుడివాడ అంటే జూదం, జూదం అంటే గుడివాడగా మార్చాడు. అసలు మొత్తం రాష్ట్రాన్నే జూదాంధ్రప్రదేశ్గా చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక చీకోటి తయారయ్యాడు, చీకటి రాష్ట్రంగా మార్చారన్నమాట. ఇక ఇదే పని వీళ్ళకి ఏది? ప్రతి నియోజకవర్గంలో క్యాసినోలు. మొన్న చూసాం సంక్రాంతికి ఏం చేశారో. గ్యాంబ్లింగ్, బెట్టింగ్. ఇప్పుడు ఇందాక నేను అన్నాను చూసారా? ఆ ఆటలన్నీ ఆడిస్తూ ప్రజల బలహీనతలను వీళ్ళు సొమ్ము చేసుకుంటూ వీళ్ళేమో 100 కోట్లకు పడగలుగుతారా? ఇదా మీరు ప్రజాప్రతినిధులు చేయాల్సిన పని? మీరా ప్రజాప్రతినిధులు? మీరు ప్రజాప్రతినిధులు కారు, మీరు రాక్షస ప్రతినిధులుగా మారారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రతి పార్టీకి కూడా ఇక్కడ కొన్ని హక్కులు ఉన్నాయి. ప్రతి పార్టీ కార్యకర్తకి ఒక హక్కు ఉంటుంది. తన వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయనకి నివాళులు అర్పించడానికి ఆ పార్టీ కార్యకర్త పైన లాఠీ చార్జ్ చేయటం అంటే ఎంత ఇన్హ్యూమన్. మీరేం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలి? పోలీసులు ఏం చేయాలి? ఒకవేళ కొడాలి నాని వస్తానంటే ఆయన టైం ఆయనకి ఇవ్వాలి. ఆ టైం ప్రకారం అతను వచ్చి దండేసి పోవాలి. ఇది అభిమానం చూపే విధానం. ఆయన ఆ టైంలో వస్తున్నాడంటే మీరు ఇంకో టైంలో రండి అని వీళ్ళకి చెప్పాలి. ఎవరు? వెనిగళ్ళ రాము, అక్కడ ఉన్నటువంటి రావి, వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన విధానం. వాళ్ళ టైం వేరు, వీళ్ళ టైం వేరుగా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి అధికారులు శాంతియుతంగా జరపాల్సినటువంటి ఒక పవిత్ర దినాన్ని ఈ విధంగా అరాచకం సృష్టించటం, ఉద్రిక్తతలు సృష్టించటం. ఏ గుడివాడ ప్రజలైతే ఎన్టీఆర్ని కొలుస్తారో ఆ గుడివాడలో ఇంత అశాంతి సృష్టిస్తే ఆ మహనీయుడి ఆత్మ క్షోభించదా? దేనికోసం చేస్తున్నాడు కొడాలి నాని ఇదంతా కూడా? ఎన్టీఆర్ కుటుంబంతో ఈ గేమ్ ఏంటి? ఎన్టీఆర్ కుటుంబం పైన పగబట్టాడా? తెలుగుదేశం పార్టీ పైన పగబట్టాడా? ఒక పగబట్టిన నాగుపాములాగా మారి అతను మొత్తం కాటేయటమే పనిగా పెట్టుకున్నాడు ప్రజలని, అందరినీ కూడా, పార్టీలను. కొడాలి నానిని చరిత్ర క్షమించదన్నమాట.
రైట్. అంటే ఇప్పుడు సభ జరుగుతుంది కదా సార్, సభలో కూడా మన వైసీపీ నేతలు కనిపించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈ రోజు సాయంత్రం కదలిరా సభ పెట్టారు అక్కడ పూర్ టు రిచ్ అని చెప్పి ఆ దారిద్ర్య నిర్మూలన పైన ఒక విధాన పత్రం చంద్రబాబు విడుదల చేస్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి ఆయన విజనరీ లీడర్ అని అంటారు. ఏంటి, ఆయన మామూలుగా ఏ విధంగా పేదరికం నిర్మూలన తను రాబోయే 5 ఏళ్లలో చేయబోతున్నాడో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఒక అజెండా రిలీజ్ చేస్తున్నారు. ఆ సభకు వైసీపీ నాయకులు కూడా అటెండ్ అవుతున్నారు. కొంతమంది ఎవరైతే ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి చీటీలు దించేసిన బ్యాచ్ ఉంది, వాళ్ళందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో జనసేనలో చేరే అవకాశం ఉంది ఆ సభలో. అంటే ఏంటి, చంద్రబాబు సభలకు ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తుంది. జనం లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ చైతన్య రథం మీద వెళ్తున్నప్పుడు జనం ఎలా వేలం వెరిగా తండోపతండాలుగా తరలి వచ్చారో అలా చంద్రబాబు సభలకు జనం తరలి రావటం చూసి వీళ్ళ కూష్మాండాలు కదిలిపోతున్నాయి. అందుకని ఈ విధమైన ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు, టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. తద్వారా ఆ సభను భగ్నం చేయాలనే కుట్రకు పాల్పడుతున్నారు. ఇప్పుడు పార్థసారథి ఉన్నారు, పెనమలూరు ఎమ్మెల్యే, సీనియర్ బీసీ నాయకుడు, మాజీ మంత్రి. ఏంటి, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పనిచేశాడు, కిరణ్ రోసయ్య వీళ్ళ క్యాబినెట్లో పనిచేశారు. వాళ్ళందరి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన పార్థసారథి జగన్మోహన్ రెడ్డికి నచ్చల, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల. కారణం ఏంటి, ఆయన చంద్రబాబుని ఈయన తిట్టమన్నట్టుగా తిట్టలేదు. తిట్టేవాడికే అక్కడ మంత్రి పదవి. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని తిట్టడంలో కొత్త ప్రమాణాలు స్థాపించింది ఎవరు, కొడాలి నాని, పిచ్చి తిట్లు బూతులు. కాబట్టి అతను సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏదో చేశాడు, గతంలో ఇచ్చాడు ఒక 2.5 ఏళ్ళు. పేరుని నాని పవన్ కళ్యాణ్ని పిచ్చి తిట్లు తిడతాడు ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన పెళ్ళాల గురించి. కాబట్టి అతను ఒక మంత్రి. ఇట్లా తిట్టలేకపోయాడు ఎవరు, పార్థసారథి. చెప్పాడు ఆయన సభలో కూడా, ఏంటి, జనంలో గుర్తింపు ఉంది కానీ నాకు జగన్ దగ్గర గుర్తింపు లేదు అన్నాడు. అలాంటి పార్థసారథి రేపు 21న చేరబోతున్నాడంట. ఎవరో బొప్పన భవకుమార్, విజయవాడ నగర వైసీపీ ప్రెసిడెంట్గా చేసిన ఆయన, అతను నిన్న లోకేష్ని కలిసినట్టున్నాడు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. బాలశౌరిది మరీ పిటి కదా. ఏంటి బాలశౌరి చేసిన తప్పు, బాలశౌరి వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు. వల్లభనేని బాలశౌరి నరసరావుపేట ఎంపీగా చేశాడు, మచిలీపట్నం ఎంపీగా చేశాడు. అలాంటి బాలశౌరి ఏదో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా అందరికీ ఆయన ఎంపీగా చేశాడు. మల్కాజ్గిరి తెలుగు ఎంపీలందరినీ భోజనానికి పిలిచాడు. ఆ డిన్నర్ మీటింగ్కి అటెండ్ అయ్యాడు. అది బాలశౌరి చేసిన తప్పు. జగన్మోహన్ రెడ్డికి కంటు అయింది. ఆ కంటు మనసులో పెట్టుకుని బాలశౌరి వెళ్ళి టికెట్ అడిగితే రేవంత్ దగ్గరికి వెళ్ళి తీసుకో అన్నాడంట. టికెట్ నన్ను అడుగుతావెందుకు, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకో అని అంటే అది ఎంత తప్పు. ఎంత సీనియర్ నాయకుడు అతను. చిరంజీవి బాలశౌరి కొడుకు పెళ్లికి వచ్చాడంట. చిరంజీవి బాలశౌరి కొడుకు పెళ్లికి వస్తే జగన్మోహన్ రెడ్డి కంటే ఎందుకు? అంటే వాళ్ళందరూ ఫేమస్ ఫిగర్స్ కదా సార్, అంటే వాళ్ళకి అభిమానం ఉండొచ్చు, ఆ అభిమానంతో పిలిచి ఉండొచ్చు కదా, దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పిలిచింది షర్మిల. పవన్ కళ్యాణ్ షర్మిల కొడుకు పెళ్లికి వెళ్తాడు, నిశ్చితార్థానికి వెళ్తాడు. షర్మిలని పీకేస్తారా కుటుంబంలో నుంచి? షర్మిల నీ చెల్లి కాకుండా పోతుందా? బాలశౌరి ఇంటికి చిరంజీవి వస్తే జగన్కి కంటే ఎందుకు? అందరూ వస్తారు కదా. అంటే ఎంత అసూయాపరులు, ఎంత అక్కసు, ఎంత కక్ష వీళ్ళ మనసులో ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. వీళ్ళ కక్షకు, వీళ్ళ అక్కసుకు రాష్ట్రాన్నే బలి చేశారు, భావితరాల భవిష్యత్తునే నాశనం చేశారు. గుడివాడ ఉదంతమే ఉదాహరణ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.